హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మ్యాథ్స్‌లో చేసిన అవుట్‌ఫిట్స్ అన్నీ కూడా ఒక వీడియోలో అయితే చూపిస్తాను. ఈ ఐడియాస్ అన్నీ కూడా నేను శారీస్ తీసుకొని డిజైన్ చేశాననమాట. డిఫరెంట్ డిఫరెంట్ అవుట్‌ఫిట్స్. అండ్ కొన్ని కొన్ని శారీస్ ఎలా ఉంటాయంటే, ఆ శారీస్ చూడంగానే మనము స్టిచ్ చేయించుకునేలాగా ఉంటాయి. ప్లస్ దానికి కొంచెం లేసెస్ ఏసినా గానీ, కుందన్స్ పెట్టినా గానీ అవి చాలా రిచ్ లుక్ అయితే ఇస్తదనమాట అవుట్‌ఫిట్‌కి. అలానే నేను కొన్ని శారీస్ అయితే పిక్ చేసుకొని నేను ఇలా అవుట్‌ఫిట్స్ అయితే డిజైన్ చేశాను. కొన్నిటికి ఒక శారీ సరిపోతుంది. కొన్నిటికి 2 శారీస్ కూడా పడతాయి. అలా చాలా అవుట్‌ఫిట్స్ అయితే చేషిన. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తోటి గూడా, అంటే ఒకరికి ఒక కలర్ నచ్చుతది. ఇంకొకరికి ఇంకోటని చెప్పి. అండ్ కొన్నిటికి బ్లౌజ్ పార్ట్ గూడా వస్తది. దాన్ని గూడా యూజ్ చేసుకోవచ్చనమాట. అండ్ కొన్ని ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ తోటి సింపుల్ సింపుల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి రిచ్ లుక్ అయితే ఇచ్చుకోవచ్చు. అండ్ ఫ్లోరల్ శారీస్‌ని గూడా మనం ప్రిన్సెస్ డ్రెసెస్ లాగా అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. సో, ఈ వీడియోలో మొత్తం గూడా మీకు ఏ శారీ చూసినా గానీ ఏదో ఒక అవుట్‌ఫిట్ డిజైన్ చేసుకోవాలన్న వాళ్ళు ఇలాంటి ఈ ఛానల్‌ని ఫాలో అయితే అన్నీ మీకు అవుట్‌ఫిట్స్ అయితే కనిపిస్తాయి. అండ్ మీకు నచ్చింది మీరు డిజైన్ చేసుకోవచ్చు. లేదు అంటే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో కనెక్ట్ అయ్యి కూడా మీరు నాకు షేర్ చేయొచ్చు. లైక్ ఇమేజెస్ షేర్ చేసి ఇది చేయండి అని చెప్తే నేను చేస్తాను. లేదు అంటే ఇవి ఇవి శారీస్ రివ్యూ చేయండి. ఇది ఎలా అంటే కొన్ని శారీస్ చూస్తే ఇది కుట్టుకోవాలా వద్దా అని చెప్పి మీకు డౌట్ ఉన్నవి కూడా మాకు పోస్ట్ చేయొచ్చు. అండ్ ఇవన్నీ కూడా నేను మీషోలో ఉన్నాయి శారీస్, ఫ్లిప్‌కార్ట్‌లో ఉన్నాయి, అమెజాన్‌లో ఉన్నాయి. ఏ ఏ నార్మల్ షాపింగ్ యాప్స్‌లో ఎక్కడైనా కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ రెగ్యులర్ ఇంటర్నెట్‌లో చూసే ట్రెండింగ్ శారీస్ తీసుకొనే నేను ఇలా చేశాను. అండ్ కొన్ని కొన్ని పాత చీరలకు ఉన్నాయి కదా! అవి బోర్ కొడితే మనకిలా బటర్‌ఫ్లైస్ గానీ, ఫ్లవర్స్ గానీ దొరుకుతాయి. అలా వీటిని మనం స్టిచ్ చేసుకున్న న్యూ లుక్ అయితే తీసుకోవచ్చు. అండ్ ట్రెండింగ్‌లో ఉన్న మైసూర్ సిల్క్ శారీస్ కట్టుకోకుండా ఇలా అనార్కలీస్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు. కాటన్ శారీస్ ఉంటాయి కదా! అవి కూడా తీసుకొని మనం లెగిన్ ఫ్రాక్స్ చేసుకోవచ్చు. వర్క్ శారీస్‌ని కూడా మనం లాంగ్ ఫ్రాక్స్‌లా డిజైన్ చేసుకోవచ్చు. కానీ ఏంటంటే ఎక్కువ టైం పడతదనమాట. లైక్ అవి సిల్కీగా ఉంటాయి కదా! సో, కుట్టడానికి ఎక్కువ టైం పడతాయి. నేను చూపించినయన్నీ గూడా మీకు ఈజీగా స్టిచ్ చేసుకునేటట్టే కనిపిస్తాయి. లైక్ అంత కాంప్లికేటెడ్ డిజైన్స్ అయితే నేనేం చూపియను. అండ్ ఇది శారీతో లెహంగా అనమాట. అండ్ బ్లౌజ్‌ని గూడా మనం వాడేసుకొని శారీని లెహంగా చేసుకొని మనం కట్ వర్క్ ఉంటాయి గదా! అది తీసుకొని మనం ఓణిలా చేసుకోవచ్చు. అండ్ బటర్‌ఫ్లై శారీస్ కూడా ఈ మధ్య చాలా ట్రెండింగ్‌లో ఉన్నాయి. అండ్ ఇవన్నీ గూడా నేను మోస్ట్‌లీ 90% శారీస్‌తోనే నేను అవుట్‌ఫిట్స్ డిజైన్ చేస్తాను. కొంచెం 10% ఫ్యాబ్రిక్స్‌తో డిజైన్ చేస్తాను. ఇవన్నీ గూడా రెగ్యులర్‌గా పోస్ట్ చేస్తాను. బట్ ఈ మధ్య నాకేమనిపించిందంటే అన్నీ ఒకటేసారి చూపిస్తే మీకు గూడా ఒక ఐడియా ఉంటది. మీరు స్క్రీన్‌షాట్ తీసుకొని మీరు నెక్స్ట్ అవుట్‌ఫిట్ అయితే ఇట్లా డిజైన్ చేసుకోవచ్చు కదా! కొన్ని శారీస్ ఎలా ఉంటాయంటే పొడుగులో వస్తది డిజైన్. దాన్ని ఏం చేయాలంటే మీరు పొడుగునే స్టిచ్ చేసుకోవాలి. ఆ! కొన్ని ఏమో అట్లా అడ్డంగా వస్తాయి. అడ్డంగానే స్టిచ్ చేసుకోవాలి. కానీ పొడుగులో స్టిచ్ చేసుకుంటే మీకు మంచిగా అవుట్‌ఫిట్ అయితే ఎక్కువ మంచిగా వస్తదని నా ఒపీనియన్. అండ్ రఫుల్స్ కూడా ఈజీగా వచ్చేస్తాయి శారీస్ తోటి. పల్సగా ఉంటే 2 శారీస్ అట్లా తీసుకోవాలనమాట. ఇవన్నీ కూడా మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి ఉంటారు. ఇవన్నీ ట్రెండింగ్ శారీస్. బట్ అవుట్‌ఫిట్స్ డిజైన్ చేస్తే ఎట్లుంటాయనేది ఈ వీడియోలో ఇవన్నిటికి గూడా నేను నా ఇన్‌స్టాలో అయితే లింక్స్ ప్రొవైడ్ చేస్తా. కుదిరితే ఇక్కడ గూడా ఇస్తా. లేదు అంటే ఇన్‌స్టాలో అయితే ఫాలో అయిపోండి. ఇదే ఉంటది. అండ్ మన డిజైన్స్ చాలామంది గూడా ఇన్‌స్పిరేషన్ తీసుకొని స్టిచ్ చేయించుకుంటున్నారు. అండ్ కొందరు కాపీ చేసి మరి ఆ శారీస్‌ని రివ్యూ చేస్తున్నారు. సో, చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ మీ సపోర్ట్ అందరికీ కూడా కావాలి. ఇవన్నిటికి లింక్స్ కావాలంటే ఇన్‌స్టాలో ఫాలో అవ్వండి. ఇది ఓన్లీ మార్చ్‌ది అవుట్‌ఫిట్ ఐడియాస్ మాత్రమే. ఇంకా చాలా అవుట్‌ఫిట్స్ ఉన్నాయి. చాలా వీడియోస్ కూడా వస్తాయి. బట్ అక్కడ యాక్టివ్‌గా ఉన్నట్టు ఇక్కడ నేను యాక్టివ్‌గా లేను అంతే. బట్ పోస్ట్ చేస్తా. 1 మంత్‌కి ఒకసారి ఇట్లా పోస్ట్ చేసినా గానీ అంతా చూడకుండా మీరు అన్ని ఐడియాస్ మాత్రమే చూసి మీకు మీ ఇష్టం ఉన్నట్టు మీ శారీస్‌కి తగ్గట్టు, మీ కలర్స్ చాయిస్ తగ్గట్టు మీరు ఇంకేమన్నా యాడ్ చేసుకున్నట్టు మీ కంఫర్ట్ తగ్గట్టు కుట్టించుకోవచ్చు ఆ డ్రెస్‌ని.
అది నా మెయిన్ పాయింట్. ఈజీగా చేసుకోవచ్చు అని చెప్పి. ఇంకా కుందన్స్ అవి ఇవన్నీ ఒక మనిషికి క్రియేటివ్ బ్రెయిన్ ఉందనుకోండి, ఇట్లాంటి క్రియేటివ్ వర్క్ చూసినప్పుడు క్రియేటివ్గా చేస్తారు. నేను చేసిన కదా, దానికంటే మీరు ఇంకా ఇంప్రూవ్ ఎక్కువ చేసుకోవచ్చు అనమాట. ఇలాంటివి చూస్తే మీకు అలాగా క్రియేటివ్గా ఉన్నట్టయితే ఫాలో అయిపోండి వెంటనే, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అయితే. మరి ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.